ఆవుల్ని పెంచుకునేటోళ్ళని చూసినాం, మేకల్ని పెంచుకునేటోళ్ళని చూసినాం, గేదెలు కుక్కలు ఇట్లా ఎన్నో తీర్ల జంతువులను ఎంతోమంది పెంచుకుంటారు. కానీ ఎవ్వలన్నా పులిని పెంచుకుంటారా? అరే నిజమేనుల్లా, పులిని పెంచుకుంటారా? ఏ ఊకోవా అని పులి దగ్గరికి పోయేతందుకే పుట్టెడు భయపడతారు. అసోంటిది పులిని పెంచుకునుడేంది అంటే ఇంగో గిడొక అన్న నిజంగానే పెంచుకుంటుండుల్లా. ఇంగో ఈ అన్నే పులిని పెంచుకునేది. అవును, 2000 రూపాయలు పెట్టి కొనుకొచ్చుకున్నాడు కూడా. అగోగాదేంది 2000కు పులేడొస్తుంది? అసలు పులిని పెంచుకునుడేంది అంటే చూడుండ్రు ఒకసారి మీరే ఆ పులిని. ఆగో ఇదేందుల్లా, పులి బొమ్మను చూంచి పులి అంటారు అంటే ఇది మనకు బొమ్మ పులే, కాకపోతే కోతులకు నిజమైన పులి. అవును, జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం చౌల మధ్యలో కోతుల చేన్లకొచ్చి మొక్కజొన్న పొత్తులను పొట్టు పొట్టు కొరుకుతున్నాయట, చేన్లను నాశనం చేస్తున్నాయట. గిట్లయితే ఎట్లా అని ఆలోచించి ఇంగో గడ్డం చిన్నారెడ్డి అనే రైతు ఈ పులి బొమ్మను తెచ్చి పెడితే ఇదే నిజమైన పులని ఇటు దిక్కే వస్తలేవట కోతులు. కోతుల బిడద తోటలల్లో అనేకమైన బాధలు కోతులతోని. ఒక పెద్ద పులి బొమ్మని యూట్యూబ్లో చూసి పెద్ద పులి బొమ్మని ఆర్డర్ చేయడం జరిగింది. చేను కాడికి కొండపోతే కొంచెం భయపడి పోవడం జరుగుతుంది కోతులు అనేటివి. యూట్యూబ్లో చూసిన వల్ల ఈయనకి ఉపాయం వచ్చిందట. మొత్తానికైతే ఈ పులి బొమ్మను కోతులకు కావలిగా పెట్టి ఈ రైతు ఆయన పంటను కాపాడుకుంటుండు అన్నట్టు. ఇక ఇదే కోతుల బాధ చాలా జాగాలో ఉండుతోని ములుగుల సిపిఎం ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్లో ర్యాలీ తీసి ఈ కోతుల నుంచి కాపాడాలని కోరవట్టిర్రు. అన్ని సమస్యల కన్నా కోతుల సమస్య ప్రధాన సమస్యగా మారింది. రకరకాల పప్పు ధాన్యాలు ఏది కూడా ఈ కోతులు మిగిలించే పరిస్థితి లేదు. అందుకోసం ఈ బెడద నుంచి తక్షణమే వ్యవసాయ రంగాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ కోతులేందో, అడవిల నుంచి ఊర్లలోకి వచ్చుడేందో, వీటి కోసం ఇట్లా కలెక్టర్ ఆఫీస్ల కాడ ధర్నాలు చేసుడేందో ఏమో పో.